బిఆర్ నాయుడు గారు ఆయన వీడియోలు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఆయన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్ గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఎంత నీచం అండి అసలు. అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అలాంటిది సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి వస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కడైనా ఆయన ప్రవర్తించాడా? ఆయన భాషలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని, ఆయన చేసే పనుల్లో గాని ఎక్కడైనా ఒక హుందాతనం గాని, ఒక గౌరవం గాని ఉందా అని అడుగుతున్నాను. ఆయన ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్నీ ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన TV5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం.